న్యూస్. కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి ఖని RG1 GM కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆర్కే సాగర్ జనసేన పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి అధికారుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. అలాగే దీక్షా శిబిరం వద్దున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, సీఎం OAI నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సంస్థ కోసం అహర్నిశలు కష్టపడే అధికారులు, అట్లాగే కార్మికులకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ ముందుండే అధికారులకు మరి సందర్భంగా మీరు పాత్రికేయ మిత్రులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఏదైతే సింగరేణి అధికారులు ఇక్కడ 7వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలపడానికే కాదు, వాళ్ళ తరపున మద్దతుగా పోరాడడానికి జనసేన తరపున నేను వచ్చాను. ఎందుకంటే ఉద్యమ టైంలో, తెలంగాణ ఉద్యమ టైంలో సింగరేణి ఉద్యోగుల పాత్ర, సింగరేణి అధికారుల పాత్ర మరవలేంది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నెల రోజుల పైగా సమ్మె, అంతేకాకుండా ఒకరోజు వేతనం చెల్లించి ఉద్యమం తారాస్థాయికి చేరడానికి ప్రథమ పాత్ర పోషించిన ఘనత సింగరేణి ఉద్యోగులది మాత్రమే సగర్వంగా తెలియజేస్తున్నాను. అయినా సింగరేణి ఉద్యోగుల్ని, అధికారులను ఇలా రోడ్డు మీద నిలబెట్టి సమ్మెలు చేయించే దిశగా చేస్తున్న ప్రభుత్వాలు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. వాళ్ళు అడిగిన డిమాండ్లు చాలా సింపుల్. PRP అండ్ పే అబ్రిగేషన్, ఇవి చాలా సింపుల్. ఇవి ఆల్రెడీ డిమాండ్స్ 2017లో నుంచి ఇప్పటి వరకు పే అబ్రిగేషన్ కాలేదు. 2023 నుంచి PRP అమలు కాలేదు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అడగలే అనుకుంటున్నారా, వీళ్ళ తరపున ఎవరు లేరు అనుకుంటున్నారా తెలియదు. కానీ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం గురి చేయకూడదు. ఎందుకంటే అధికారులు కార్మికుల సేఫ్టీ గురించి, కార్మికుల అండ గురించి, కార్మికుల దాని గురించి అహర్నిశలు శ్రమిస్తారు. అలాగే కార్మికుల వేతనాలు ఈ జూలై మాసంలో 12th వేజ్ బోర్డు, 12వ వేజ్ బోర్డు వాళ్ళకి రావాలి. దాని గురించి ఒక కమిటీ లేదు. కారుణ్య నియామకాలు, దాని గురించి అసలు ఊసే లేదు. అంతేకాదు స్వంతింటి కళ, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు ఉద్యోగ సమయంలో పక్కా కార్మికుడికి, సింగరేణి కార్మికులకి స్వంతింటి కళ అన్నారు. 1,20,000 మంది ఉన్న కార్మికుల సంఖ్య 40,000 మందికి చేరింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ 40,000 మందికి కూడా సొంతింటి కళ సహకారం లేదు. ఒక రిటైర్డ్ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందంటే సింగరేణి కార్మికుల్లో అనారోగ్యంతో, ఎప్పుడు అంటే బొగ్గు పీల్చి అండర్గ్రౌండ్లో పనిచేసి ఒళ్ళు హూనం చేసుకున్న రిటైర్డ్ కార్మికుడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందంటే సరి అయిన వైద్య స్వైపాదం కూడా అందించట్లేదు. ఇది ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళు? అంటే ఆత్మాభిమానం ఉంది కాబట్టి చంపుకొని వదిలేసుకున్నారు. కానీ అది మీరు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. మీన్స్ గవర్నమెంట్తో పాటు సంస్థ కూడా ఆలోచించాలి. ఎంత కష్టం పడుతున్నారో మీకు తప్ప ఇంకెవరు తెలియదు. అలాంటిది ఇప్పుడు మారుపేర్ల వివాదం, వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి తూతూ మంత్రంగా ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారు, క్యాబులు పెట్టుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు. సంఘీభావం వద్దు మాకు. మేము చెప్తున్నాం కదా, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. ప్రతి బొగ్గు పేరులో మా గుండె చప్పుడు ఉంటుంది, ప్రతి హెల్మెట్లో మా పోరాటం ఉంటుంది, మా బ్యాటరీ లైట్లో మా శ్వాస ఉంటుంది. అంటే మాకు ఒక ఎమోషన్ సింగరేణి అనేది. ఇంతమంది సింగరేణి అధికారుల తరపున ఒక తమ్ముడిగా వీళ్ళ కోసం నేను వచ్చాను. ఒక జనసేన నాయకుడి కంటే ఒక తమ్ముడిగా వీళ్ళకి వచ్చి మద్దతు తెలుస్తున్నాను. దయచేసి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించి, వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి, చాలా చిన్న డిమాండ్లు అవి, అది లాజికల్గా ఉన్నాయి, పెద్ద గొంతమ్మ కోరికలు కావే. వాళ్ళ డిమాండ్ని పరిష్కరించి ప్రభుత్వాలను నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సింగరేణి గడ్డ ఎలాంటిదంటే ఉద్యమాలు పురుడు పోసుకోవాలన్నా, గవర్నమెంట్లు ఫామ్ అవ్వాలన్నా, గవర్నమెంట్ పడిపోవాలన్నా, తలకిందులు అవ్వాలన్నా ఇక్కడ నుంచే స్టార్ట్ ఉంది. అంత ఆయుపట్టున్న ప్రాంతం, అంత రెవల్యూషనరీ గడ్డ ఇది. అలాంటి గడ్డలో మీరు నిర్లక్ష్యం వద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో వీళ్ళకి అండగా అండ్ పవన్ కళ్యాణ్ గారికి
ఈ ఏదైతే ఇక్కడ వీళ్ళ డిమాండ్స్ కానీ వీళ్ళకున్న ఇబ్బందులు కానీ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. వీళ్ళకెప్పుడు సింగరేణి కార్మికుడి గురించి అండగా ఉండడానికి ఒక సింగరేణి బిడ్డగా నేను ఎప్పుడు ఉంటాను. ఎందుకంటే అండగా కంటే అది నా బాధ్యత. ఏదో నా వచ్చి ఇక్కడ ఫోటోలు తీయడానికో మాట్లాడడానికో రాలేదు. అదే నేను అలా కష్టం చూసినవాడిని. నేను రోజు ఒక అండర్ గ్రౌండ్లో ఒక కార్మికుడికి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఎంత మనోవేదన గురవుతాడు, వస్తాడా తిరిగి రాడా అని పూజలు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళు గడిపిన కుటుంబాలను చూశాను. అండర్ గ్రౌండ్లో చనిపోయిన అధికారులను చూశాను, కార్మికులను చూశాను. ఎన్నో సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలుగా ఆ ఎమోషన్ తెలుసు, గడ్డకున్న ప్రాముఖ్యత తెలుసు. సింగరేణి కార్మికుడు నేను ఎలా పోలుస్తానంటే, భారతదేశంలో ఒక జవాను అంటే ఒక దేశం కోసం రక్షించే జవాన్ని ఎలా పోలుస్తానో, వెలుతురు అందించడం కోసం దేశానికి చీకట్లో అంటే తన ప్రాణత్యాగానికైనా సిద్ధపడి లోపలికి వెళ్ళి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి ప్రభుత్వాలు గమనించాలి. ఎందుకంటే వాళ్ళ డిమాండ్లు అంగీకరించేంత వరకు వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. ఇప్పటి వరకు నామమాత్రం అనుకోవద్దు. 13వ తారీఖు నుంచి వాళ్ళు పెన్ డౌన్ చేయబోతున్నారు. అంత దూరం తీసుకురావద్దు. ఇది దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నాను. మీరు అందరూ కార్మిక క్షేత్రంలో పెరిగిన వాళ్ళు కాబట్టి ఈ న్యూస్ని కొంచెం అధికారులకు కానీ అంటే సెంట్రల్ వరకు తీసుకెళ్ళలాగా మీరు కొంచెం ఆ బాధ్యత మీకుంది. ఆ బాధ్యతని మీరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.